దువాలు అంటే ప్రార్థన. ఈ యొక్క ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఉపవాసం ఒకటే ఆరాధన కాదు, నమాజులు ఒకటే ఆరాధన కాదు, జికర్ ఒకటే ఆరాధన కాదు, దువా కూడా ఆరాధనే. దువా అంటే ప్రార్థన కూడా ఆరాధనే. దేవుణ్ణి ఆరాధించే ఆరాధన పద్ధతిలో ప్రార్థన కూడా ఒకటి. అంతేకాకుండా ప్రవక్త గారి మీద దరూద్ కూడా పంపించాలి. అంటే సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన దరూద్ కూడా పంపించాలి. అంతేకాకుండా మరి ఉపవాసంలో ఇంకా ఉన్నాయి, ఇవే కాదు, తరావీ నమాజులు. వీలైతే మస్జిద్లో ఇమాముతోటి కూడా తరావీ నమాజ్ చేయవచ్చు ఇషా నమాజ్ తర్వాత. అలా చేస్తే, ఇమాంతో కనుక చేస్తే మరి రాత్రంతా ఆరాధనలో ఉన్నటువంటి పుణ్యం దొరుకుతుంది ఇన్షాల్లా. ఒకవేళ మరి తరావీ నమాజ్ ఇమాం వెనుక చేయలేకపోతే వీలైతే ఇంకా మనకు ఓపిక ఉంటే కనుక ఇంటికి వెళ్ళి కూడా తరావీ నమాజ్ ఇషా నమాజ్ తర్వాత మనం మస్జిద్లో కనుక చేయలేకపోతే ఇంటికి వెళ్ళి రాత్రి లైలతుల్ ఖదర్ సమయంలో 2-3 తర్వాత కూడా మనం ఇన్షాల్లా చదువుకునే అవకాశం ఉంది. మరి యొక్క తరావీ నమాజ్ మరియు వితర్ నమాజులే కాకుండా రంజాన్ నెలలో ఎతేకాఫ్ కూడా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎతేకాఫ్ కూడా పాటించేవారు. ఎతేకాఫ్ కేవలం మస్జిద్లోనే చేయాలి. అది కూడా మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి నెల మొత్తం చేసినటువంటి రంజాన్ని 3 భాగాలు చేయండి. 10 రోజులు 10 రోజులు 10 రోజులు చేయండి. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నెల మొత్తం కూడా ఎతికారు. దేనికోసం? లైలతుల్ ఖదర్ అనే రోజు కోసం. ఆ ఒకసారి మరి మొదటి దశకంలో దొరకలేదని, రెండవసారి మరి మిగతా 10 రోజులు కూడా ఉన్నారు, దాంట్లో కూడా దొరకలేదని, మళ్ళీ మూడవసారి చివరి 10 రోజుల్లో ఉన్నారు ఎతేకాఫ్. అప్పుడు ఈ యొక్క చివరి 10 రోజుల్లో బేసరాత్రుల్లో యొక్క లైలతుల్ ఖదర్ అనేది దొరికింది అని చెప్పడం జరిగింది. అంటే ఎవరికి తాకత్తుకు తగ్గట్టుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతులు ఉన్నాయి. ఎవరిష్టం వాళ్ళది. నెల అయినా ఉండాలా, 20 రోజులు ఉండాలా, 10 రోజులు ఉండాలి. కానీ చివరి 10 రోజులు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది ఎతేకాఫ్కి. మరి ఎతేకాఫ్ అనేది మస్జిద్లోనే ఉండాలి. దానికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎతేకాఫ్ గారిగా ఉంటే అనేక రకాల ఇహ పరలోకాల పుణ్యాలు ఉన్నాయి. ఇకపోతే జకాత్ అనేది ఏదైతే ఉందో విధి దానం, ధర్మ దానం, మనం సంపాదించిన సంపదలోకి వెళ్ళి ఈ యొక్క జకాత్ అనేది ఇవ్వాలి. కానీ చాలామంది కేవలం రంజాన్లోనే దీన్ని ఇస్తూ ఉంటారు. ఎందుకంటే రంజాన్లో ఇస్తే ఎక్కువ పుణ్యాలు దొరుకుతాయి అనుకుని రంజాన్లో ఇస్తూ ఉంటారు. మంచిదే, రంజాన్లో ఇవ్వచ్చు. కానీ మనం ఎప్పుడు బతుకుంటామో ఎప్పుడు చనిపోతామో తెలియదు. మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం విలువైనదే. మళ్ళీ వచ్చే రంజాన్ దాకా మనం బ్రతుకుంటామో లేదో తెలియదు. కానీ ఈ యొక్క జకాత్ అనేది సమయం సందర్భం బట్టి ఏ ఇయర్లో ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ యొక్క జకాత్ అనేది ఇవ్వడం కోసం ప్రయత్నించాలి. ఒక్క రంజాన్ కోసం వెయిటింగ్ చేయకూడదు. కానీ ఎవరైతే రంజాన్లో బ్రతికి ఉన్నారో వాళ్ళు రంజాన్లో ఇవ్వడం కూడా ఇంకా మంచిది. మరి ఇది జకాత్ అనేది ఒక రంజాన్లోనే కాదు, సంవత్సరంలో మిగతా రోజుల్లో కూడా ఈ యొక్క జకాత్ సమయం సందర్భం బట్టి వారికి లెక్క తగ్గబట్టి ఈ యొక్క జకాత్ అనేది ఇవ్వాలి. దీనికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖురాన్ మరియు హదీస్లో చెప్పబడ్డాయి. మరియు జకాత్ వేరు, దాన ధర్మాలు, సదకా ఖైరాతులు వేరు. జకాత్ వేరు, దాన ధర్మాలు, సదకా ఖైరాతులు వేరు.